దీనాత్ములు ధన్యులు దైవరాజ్యం వారిది, శోకార్తులు ధన్యులు వారు ఓదార్పబడుదురు అని. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనము 3 నుంచి 4 వరకు ఈ మాటలు. దీనాత్ములు ధన్యులు దైవరాజ్యం వారిది, శోకార్తులు ధన్యులు వారు ఓదార్పబడుదురు అని. మనము దేనులము అయినప్పుడు ధన్యుని మాట. యేసు ప్రభు ఆందే దైవరాజ్యం అని చెప్పారు. ఆయన నోటితోనే ప్రసంగం ఇచ్చారు. పుట్టిన తర్వాత యేసు ప్రభు పశువుల చాలా పుట్టిన తర్వాత నోటితో ప్రసంగం ఇచ్చారు ఆయన. శోకార్తులు ధన్యులు వారు ఓదార్పబడుదురని. మనం ఎంత విసారించి ఎంత మనం బాధపడతామో మనము దేవుని విషయంలో ధన్యులమే. మనము ఓదార్పబడిన వాళ్ళమే. మనకి ఎవ్వరు ప్రేమించకపోయినా ఆ పరమ తండ్రి మాత్రము ప్రేమిస్తారు. ఆయన రాజ్యంలోనూ మనం జ్ఞాపకం చేసుకుంటారు. ఎంత దీనులమై ఉన్నప్పుడు అందరూ దీనులు అయినప్పుడు మనం ధన్యులమాట. ఎందుకంటే దైవరాజ్యము దీనులదేని అని చెప్తున్నారు. మనం ఎంత ఆలోచించి కుంగిపోతామో శోకార్తులు ధన్యులు వారు ఓదార్పబడుదురు. ఎక్కడ? పరలోకంలోని ప్రభు దగ్గర మనం ఓదార్పడతాము. ప్రభు దగ్గర మనం శాంతి సమాధానంగా ఉంటాము. అందుకే మన కోసమే ఈ వాక్యాలు ఆయన మాట్లాడి